సమసమాజం నవనిర్మాణం అనే అంశంపై కొమ్మినేని శ్రీనివాసరావు ఈశ్వర్ గార్ల ఆధ్వర్యంలో కడప నగరంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఏపీ స్టేట్ హజ్ కమిటీ అధ్యక్షుడు బిఎస్ గౌసుల్ లాజాం గారు. ఆయన మాట్లాడుతూ గత పాలకులు ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలకు ప్రాధాన్యం కల్పించారు. ఆయన తరువాత మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఏకైక నాయకుడు జగన్. 75 సంవత్సరాల నుండి దేశంలో ఏ పార్టీ కూడా ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. సరికాదా కనీస అవసరాలు తీర్చే ప్రయత్నం కూడా చేయలేదు. మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా సుమారు 800 పైగా పదవులు ఇచ్చి ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హజ్ కమిటీ అధ్యక్షుడికి కేబినెట్ హోదా కల్పించిన ఘనత మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలిపారు. తను కూడా జగనన్న గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తానని అన్నారు. చేసినటువంటి నా సోదర సోదరిమణులకు అలాగే పెద్దలకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా హజ్ కమిటీ అంటే ఒక పవిత్రమైనటువంటి యాత్ర. మొట్టమొదటిసారిగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను నేను. గతంలో ఎప్పుడే కానీ జమ్మలమడుగు నుంచి ఒక ముస్లిం మైనారిటీకి రాష్ట్ర స్థాయి పదవి అనేది లభించలేదు. ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు నాకు ఈ హజ్ కమిటీ చైర్మన్ పదవితో పాటు క్యాబినెట్ మినిస్టర్ హోదాను కూడా కల్పించి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతంలో క్యాబినెట్ హోదా లేదండి. గతంలో భారతదేశంలో ఎక్కడే కానీ ఈ హజ్ కమిటీలకు హోదా లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ తో నడిచే పదవి అయినప్పటికీ దేశంలో ఎక్కడే కానీ